మెయిన్ యాజ్ ఎ షెఫ్‌గా ఉండాల్సిన క్వాలిటీ అనమాట అది. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. లైక్ యూ హ్యావ్ టు టేస్ట్. అది చెడిపోయిందన్నా గూడా దాన్ని టేస్ట్ చేయాల. అప్పుడు నీకు తెలుస్తది అది ఎలా చెడిపోయింది. హ్మ్. అంటే చెడిపోతుంది అనే దానికి కూడా నీకు అప్పుడే ఒక ఐడియా వస్తదనమాట. హ్మ్. సపోజ్ మనం అన్నం తీసుకుంటే ఇది పులిచిపోయింది అవును. అన్నప్పుడు మనకు స్మెల్ తెలుస్తది. జిగట జిగటగా ఉంటది. హ్మ్. అప్పుడు దాన్ని టేస్ట్ కొద్దిగా పుల్లగా ఫర్మెంటెడ్ లాగా అనిపిస్తది. సో, ఇట్లాంటివన్నీ టేస్ట్ చేస్తేనే, స్మెల్ చేస్తేనే తెలుస్తాయనమాట. ఓహ్! షెఫ్ అవ్వాలంటే ఫస్ట్ అయన్నీ గూడా నేర్చుకోండి. ఇట్స్ ఎ సైన్స్. యాహ్! తప్పకుండా అండి. కదా! మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది ఎలా వచ్చింది? హ్మ్. ఇది దీన్ని ఇలా కుక్ చేస్తే ఎలా తయారవుతది? దీన్ని అదే రోస్ట్ చేస్తే ఎలా అవుతది? సో, ఆ టెక్స్చర్‌ని తర్వాత ఆ టెక్స్చర్, ఫ్లేవర్ డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్ టెక్నిక్‌లో డిఫరెంట్‌గా ఉంటదనమాట. హ్మ్. సో, అన్నిటిని బాగా నేర్చుకొని, బాగా అవగాహన ఉంటే గాని మాస్టర్ చెఫ్ అనేది కాదు గానీ, ఏ ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా గానీ మనం సాధించగలం. మీరు మీ చదువులో హోమ్ సైన్స్ అనేది లేదు. అవును. లేకపోయినా కానీ ఇలా అంటే ఇంత దూరం రావడానికి సో, రీజన్స్ మీరు చేసిన ప్రాక్టీస్ అనుకోవచ్చా? లేకపోతే ఏంటనుకోవచ్చు? సో, నేను యాక్చువల్లీ బేసికల్లీ నేనొచ్చి మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టమండి. లెక్కలు. యాహ్! యూజువల్‌గా అబ్బాయిలకి చాలా మందికి లెక్కలంటే ఇష్టం ఉండదు గదా! బ్రో. నాకసలు ఫ్రమ్ మ్యాథ్స్ పీరియడ్ అంటే ఐ విల్ బీ ఇన్ ఫ్రంట్ బెంచ్. నేను హ్మ్. రెడీగా ఉంటాననమాట. ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉంటా. హ్మ్. సో, ఏదైనా గానీ ఒక ప్రాబ్లమాటిక్‌గా చూడడం అనేది నాకు చాలా ఇష్టం. దీన్ని ఏదైనా ఒక సరే ఇప్పుడు ఇది పని చేయలేదంటే ఏంటిది? అని ఎందుకు ఇలా అట్లా లొడబెట్టడం అనేది చాలా ఇష్టం అనమాట. హ్మ్. సో, అట్లా ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్‌ని అట్లా చూడడం అనేది నేను స్టార్ట్ చేశా. బేసికల్లీ ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ ఎట్లా ఉంటది? దాని నేచర్ ఏంటి? దాని టెక్స్చర్ ఏంటి? దాని టేస్ట్ ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే గిన కంప్లీట్‌లీ యూ విల్ బి ద షెఫ్. వాహ్! నైస్. మరి ఫాదర్, మదర్ వాళ్ళు ఏం జేస్తారు? ఎక్కడుంటారు? అంటే వాళ్ళేమన్నా అంటే కుకింగ్ ఇండస్ట్రీలో ఏమన్నా ఉన్నారా ఏంటి? అవునండి. మా నాన్న కంప్లీట్‌లీ జర్నీ అంతా కుకింగ్ సైడే అనమాట. మా నాన్న గూడా వాళ్ళ మామ దగ్గర నేర్చుకున్నాడనమాట కుకింగ్. హుహు. అంటే మా అవ్వ వాళ్ళ తమ్ముడు. సో, మాది ఎంటైర్ ఫ్యామిలీ అంతా కుకింగ్ సైడే ఉన్నామనమాట. అది మ్యాటర్. ఎక్కడి నుంచి ఉందా? ఎక్కడి నుంచి ఉందా అనుకున్నాం. ఓకే. యాహ్! ఆ! సో, మా నాన్న స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ 19 ఇయర్స్. హ్మ్. సో, ఆయన 19 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన మైసూర్ పాకు, లడ్డు ఇవన్నీ చేయడం వాళ్ళ మామ దగ్గర నేర్చుకున్నారనమాట. హ్మ్. సో, దాని తర్వాత పెళ్ళైన తర్వాత స్టార్టెడ్ ఒక చిన్న తోపుడు బండిలో స్టార్ట్ చేశాడు బిజినెస్. సో, నేను ఫిఫ్త్ క్లాస్ ఉన్నంత వరకు అదే నడిచేదనమాట మాకు. హ్మ్. ఎప్పుడైతే కంది బ్యాళ్ళు రూ. 20 నుంచి రూ. 45 అయినాయో అప్పుడు మేము వదిలేసినాం ఆ బిజినెస్‌ని. హుహు. అంటే ప్రాఫిట్ అనేది అంత లేదు. మేము చేసిన దానికి అంటే ఎవరు అంతగా ఇచ్చేవాళ్ళు కాదనమాట మనీ. దాని తర్వాత మా నాన్న చికెన్ కబాబ్‌ని చూజ్ చేసుకున్నాడు. హ్మ్. సో, ఇప్పటికి ఆయన చికెన్ కబాబే చేస్తున్నారనమాట. ఓకే. సో, 30 సంవత్సరాలుగా అందులో ముగ్గురిని చదివించి ఇంత డెవలప్ చేసినాడు మా నాన్న. ఐ మీన్ ఎవరైనా నన్ను అడిగితే గనక హూ ఈస్ యువర్ రోల్ మోడల్ అంటే ఐ మీన్ కంప్లీట్‌లీ ఐ కెన్ సే మై డాడ్ ఓన్లీ. ఎందుకంటే ఆయన అంత సాక్రిఫైస్ చేసినాడనమాట. లైక్ వేరే ఎవరైనా గానీ అసలు అంత చేయరు. దట్స్ ఎవరికైనా రోల్ మోడల్ అనేటప్పటికి ఫస్ట్ పేరెంట్సే. అవునండి. దట్ వాస్ నైస్ థింగ్. ఆ! మీరు బీటెక్ చదువుకున్నా గానీ ఇటు సైడ్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ యాహ్! ఆ ప్యాషన్ అవును. అనేది మిమ్మల్ని ఇక్కడికి డ్రైవ్ చేసింది. యాహ్! ఓకే. కమింగ్ టు ద మాస్టర్ షెఫ్. సో, ప్రైజ్ మనీ ఎంతొచ్చింది? ఫైనల్‌గా మీ చేతికి ఎంతొచ్చింది? సో, 7 లాక్స్ అనౌన్స్ చేశారు. హ్మ్. ఇంకా రాలేదండి. ప్రాసెస్‌లో ఉంది. వస్తది. ఇంకా ప్రాసెస్‌లో ఉందా? యాహ్! ఓకే. ఇంకా రాలేదనమాట. హ్మ్. అది ఎప్పుడెప్పుడు వస్తదో ఇంకా నెక్స్ట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతదని వెయిట్ చేస్తున్నా. బిఫోర్ మాస్టర్ షెఫ్, ఆఫ్టర్ మాస్టర్ షెఫ్ హ్మ్. లైఫ్ ఎలా ఉంది? ఇట్స్ గుడ్ దట్ ఐ నో గెట్ అటెన్షన్ ఫ్రమ్ పీపుల్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అటెన్షన్ అనేది కొన్ని కొన్ని సార్లు ఆహ్, దాన్ని అటెన్షన్‌ని సాటిస్ఫై చేయడానికి మనం వర్క్ చేయాల్సొస్తదనమాట కొన్ని కొన్ని చోట్ల. హ్మ్. మాస్టర్ చెఫ్ తర్వాత నేను తీసుకున్న పాత్స్‌కి నేను ఆ ప్లాట్‌ఫామ్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనే దాని మీద ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా. అదే ఇంతకుముందు నేనేంటిగినా ఒక చోట వర్క్ చేసి నాకు సమ్ అమౌంట్ సాలరీ వచ్చేది. దాంతో ఐ వాస్ వెరీ హ్యాపీ. ఐ హ్మ్. మీన్ ఒక్కడినే కాబట్టి ఏదైనా చేయొచ్చు. సో, ఇప్పుడు ఫ్యూచర్‌లో లైక్ ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్ ఐ నీడ్ టు బి లైక్ మంచిగా సోర్స్ ఆఫ్ మనీ ఇన్‌కమ్ ఉండాలా. నాకంటూ ఒకటి ఉండాలి. బిజినెస్ గానీ సంథింగ్ ఏదైనా గానీ. దిస్ ఈస్ ఐ ఎస్టాబ్లిష్డ్ అనేలాగా. సో, అందుకని చెప్పి ఇప్పుడు ఒక బేకింగ్ స్టూడియో స్టార్ట్ చేస్తున్నా హైదరాబాద్‌లోనే. చేసారా? హా! ఓహ్! నైస్.
సో ఒక బేకింగ్ స్టూడియో, అందులోనే ఇంకా కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ చేస్తాను. సో ఎలా వస్తున్నాయి అమౌంట్స్ అంతా? ఇంకా లేదండి, ఇంకా జస్ట్ 1 వీక్ అయింది స్టార్ట్ చేసి. ఓకే. సో యా, ఐ మీన్ తెలిసింది కదా, బేబీ స్టెప్స్ ఫస్ట్లో. యా, మీరు సింగిల్ అన్నారు కదా? అవునండి. వంటోడికి అమ్మాయిని ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అన్న సందర్భాలు కానీ, సో ఏంటంటే బయట ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయితే యా యా ఆ వంట అనేది ఓన్లీ అమ్మాయిలకు చెందింది మాత్రమే అని యా అనుకునే యా పీపుల్. అవునండి అవునండి. అయితే అదే పెళ్ళైన తర్వాత అమ్మాయికి వంట చేసి పెడుతున్నా, చేసి పెట్టు అని అంటుంటారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. యా, సి ఐ మీన్ నాకు అలాంటి సిచ్యువేషన్లు అయితే గిన మా అమ్మ వాళ్ళు ఫేస్ చేసినట్టున్నారు. నన్ను అయితే ఎవరు డైరెక్ట్గా అడగలే. నన్ను అడిగితే నేను డెఫినెట్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాడిని. ఓకే. మా అమ్మ వాళ్ళు ఫేస్ చేసినట్టున్నారు. ఎప్పుడైనా కానీ మా అమ్మ ఇప్పటికీ అంటది అనమాట, అరే నువ్వు బీటెక్ చదివినావు, నువ్వు సాఫ్ట్వేర్ అట్లనే పోయింటేనే బాగుండేదేమో, అంటే మంచిగా ఉండేదేమో నీ లైఫ్ ఇంకా అన్నట్టు చెప్తుంది అనమాట. అంటే టిల్ బిఫోర్ మాస్టర్ షెఫ్ వరకు. సో మాస్టర్ షెఫ్ తర్వాత షీ ఈజ్ ఫైన్. మా నాన్న ఆల్సో హీఈస్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇంకా ఈ అమ్మాయిలు పెళ్ళికి వస్తే గినా లైక్ అదే అండి, నేనైతే గినా ఎవరైనా కానీ ఒక అమ్మాయిని తెలుసుకొని తర్వాతనే పెళ్లి చేసుకుందాం అనుకుంటాను, అంతేగాని అరేంజ్ మ్యారేజ్ ఇట్లాంటివన్నీ మనకి యూనో డిక్షనరీలో లేదా? లేదండి. ఎక్కడో పెద్ద బ్రేకప్ ఏదో అయినట్టు అనిపిస్తుంది. ఏదో పెద్ద దెబ్బ పడితేనే ఇలాంటి మాటలు వస్తాయి. లవ్ లైఫ్ లైక్ అంటే ఉన్నాయండి, లైక్ ఉన్నాయి. యా, ఒకటా రెండా మూడా అదే అంటారు కదా ఒక స్టేజ్లో, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో మల్టిపుల్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఒక మనం ప్యూర్ హార్టెడ్గా లవ్ చేసిన తర్వాత యూనో యూ విల్ బీ, అంటే ఒక ప్లేస్కి మనం రీచ్ అయిపోతాం అనమాట. దెర్ ఈస్ నో ప్యూర్ లవ్ అనేలాగా. సో నౌ ఐ డిసైడెడ్ దట్ ఐ మీన్ నేను ఎవరినైతే పెళ్లి చేసుకుంటానో వాళ్ళని లైక్ అప్పుడే నేను లవ్ చేయడం స్టార్ట్ చేద్దాం, అంతవరకు వద్దు. నేను ఎందుకంటే ప్రతిసారి చాలా లోగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్, కంప్లీట్లీ డౌన్ అండి. ఐ మీన్ అప్పుడు మా అన్న నన్ను హెల్ప్ చేశాడు అనమాట. లైక్ దిస్ ఈజ్ రియాలిటీ, మనం ఇట్లా దీని నుంచే నువ్వు బయటకు వస్తేనే నువ్వు ఇంకో లైఫ్ని చూడగలవు, ఇంకో ప్రపంచం చూడగలవు, లేదంటే ఇంకా నువ్వు ఇదే మడుగులోనే ఉంటావు నువ్వు అన్నట్టు అప్పుడు చెప్పిన అనమాట. దెన్ ఐ రియలైజ్, అప్పుడే నేను బెంగళూరుకి వచ్చి నన్ను నేను ఒక స్లేవ్గా ట్రీట్ చేసుకున్నాను అనమాట. లైక్ కిచెన్లో నేను వర్క్ నేర్చుకోవాలి, కొత్తగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఐ వాంటెడ్ టు గివ్ ఆన్సర్ టు మై ఎవరైతే నా గురించి చెడుగా చెప్పినారో వాటన్నిటికీ నేను పూర్తి చేసుకున్న తర్వాతనే మళ్ళీ వీటి గురించి ఆలోచిద్దామని అనుకున్నాను, డిసైడ్ అయ్యాను. లైఫ్ గురించి ఇంతగా మాట్లాడుతున్నారు. సో వన్ థింగ్, ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో అరే ఇంతకంటే డౌన్ మన లైఫ్లో లేదు అని అనుకున్న సందర్భాల్లో ఇంకా డౌన్ అయిపోయిన సందర్భాలు ఉంటాయి. అవునండి. ఆ పాయింట్లో చాలామంది కూడా వదిలేసేసి ఇంకోటి పాత్ చూస్ చేసుకోవడం అనేది ఉంటుంది. మీ లైఫ్లో అలాంటిది ఏదైనా ఉండిందా ఇన్సిడెంట్ కానీ? సో దట్ వేస్ చేంజ్డ్ యువర్ హోల్ లైఫ్. సో 2019లో నేను బేకరీలో పనిచేసాను చెప్పాను కదా, ఒక హోటల్లో. సో అప్పుడు ఆ 16 hours 14 hours వర్క్ చేయడం ఎందుకు, ఏదైనా కానీ ఒక కోర్స్ చేద్దాము అని చెప్పి అనుకున్నా, గట్టిగా అనుకున్నా. సో ఆ కోర్స్ చేయడానికి ఇంట్లో వాళ్ళతో మనీ అడిగితే గిన అంటే నాకు పర్సనల్గా వాళ్ళ నుండి మనీ తీసుకోవడం అనేది ఇంట్రెస్ట్ లేదనమాట. సరే బ్యాంక్లో లోన్ ట్రై చేద్దాం, మన దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి, జేఎన్టీ అనంతపూర్ అని పోతే వాళ్ళు ప్రాపర్టీ కానీ ఏదైనా కానీ షూరిటీ పెడితేనే ఇస్తాము అది ఇది అన్నారు. సో అగైన్ ఐ హ్యావ్ టు కన్సల్ట్ మై పేరెంట్స్ ఓన్లీ. వద్దు అని చెప్పి నేను బెంగళూరులో, నేను అప్పుడు మా అన్నతో పాటు రెండో అన్నతో పాటు ఫ్లాట్లో ఉన్నాము. సో అప్పుడు ఒక 2 months అండి, వితౌట్ జాబ్, ఎనీథింగ్, నథింగ్ అనమాట. ఓన్లీ వండేవాడిని, మా ఫ్లాట్మేట్స్కి వాళ్ళకి తినబెట్టేవాడిని, నా పాటికి నేను ఉండేవాడిని. అప్పుడు లైక్ కంప్లీట్లీ ఐఎమ్ డిపెండెంట్ ఆన్ దెమ్. అప్పుడు అనిపించింది అనమాట, అరే ఏంద్రా మనం ఎక్కడున్నాం, ఏం చేస్తానా మనం, అసలు మన లైఫ్ ఏంది ఇట్లా తయారైంది. అంటే ఒకరి మీద డిపెండెంట్ అయితే మనం చాలా గిల్టీగా చాలా ఇదిగా ఫీల్ అవుతాం బ్రో. అందుకని చెప్పి అప్పుడు ఐ వాజ్ సర్చింగ్ ఫర్ జాబ్స్. అండ్ అప్పుడే లైక్ ఎక్కడైతే నేను చదవాలనుకున్నానో అక్కడ ఆ షెఫ్, నేను చెన్నైలో కార్తిక షా ఉంది ఆమె, అక్కడ చదివినారనమాట. సో ఆమె ఓపెనింగ్ పెట్టినప్పుడు అప్పుడు నేను CV పంపించి, షీ ఈజ్ ఆల్సో ఇంప్రెస్డ్ లైక్ ద వే హౌ ఐ డన్ మై లైఫ్. దెన్ షీ గేవ్ మీ ఛాన్స్. అక్కడ స్టార్ట్ అయిందండి నాకు. ఓకే. అది లైక్ ఆ 2 months అనేది నా లైఫ్లో చాలా హారిబుల్ అనమాట. ఇంక అయిపోయిందిరా ఇది, మనం
అంటే నాకే క్లారిటీ లేదు నేను ఏం చేస్తాను అని. సో అప్పుడు నాకు దేవతలో ఆమె నాకు ఒక మంచి ఆపర్చునిటీ చూపించింది. సో అది 2019 నవంబర్ డిసెంబర్. మీ మాస్టర్ షెఫ్ జర్నీ, దాంతోపాటు బీటెక్ నుంచి ఒక మాస్టర్ షెఫ్ టైటిల్ గెలవడానికి గల ఉన్న మధ్యలో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ చాలా చక్కగా చెప్పేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ టు షో మై జర్నీ ఇన్ ఐ డ్రీమ్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్. గైస్, మరి విన్ భాష తన పేరులోనే విన్ అని పెట్టుకున్నాడో లేదో అంతలోకే మరి మాస్టర్ షెఫ్ టైటిల్ అనేది కూడా గెలుచుకున్నాడు. మరి బోల్డ్ ఎంత మంది మనసులను కూడా గెలుచుకున్నాడు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.